మన ఇంట్లో ఇడ్లీ పిండి మిగిలి ఉంటుంది కదండి, అది ఏం చేస్తున్నా అంటే నేను ఇప్పుడు దాంతో వంటలు చేస్తున్నాను. ఇడ్లీ పిండి ఒక కప్పు తీసుకున్నాను, బియ్యం పిండి ఒక కప్పు తీసుకున్నాను. అందులో క్రిస్పీగా రావడానికి తర్వాత అందులోకి టూ ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఆనియన్స్ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కొద్దిగా పేస్ట్ లాగా చేసి అందులో వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని దీన్ని కలుపుకోవాలి. ఇందులోకి కొత్తిమీర, కరివేపాకు అవేమీ అవసరం లేదు. ఆనియన్, పచ్చిమిర్చి, సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. అందులో కొంచెం పుల్లటి పెరుగు తీసుకుంటున్నాను, ఒక కప్పు నేను. ఇందులోకి పుల్లటి పెరుగు వేసుకుంటే మనకు టేస్ట్ బాగుంటుంది. ఒక కప్పు పెరుగు వేస్తాను. పెరుగు వేసి కలుపుకుంటాను. ఇప్పుడు ఇవంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా మిక్స్ చేసి ఆ పెరుగు ఇందులో కలుపుకుంటాను. పెరుగు కలుపుకొని మనకు వాటరు ఇంకా పడుతుంది కాబట్టి మనకి లూజ్గా కాకుండా పిండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ వాటర్ కలుపుకోవాలి. ఈ పెరుగు వేసినాక కలిపిన తర్వాత చూడండి, ఇలా కొద్దిగా గట్టిగా ఉంది కదా. ఇప్పుడు ఇందులోకి కొన్ని వాటర్ వేస్తాను. మనం పెరుగు ఏ కప్పుతో తీసుకున్నా ఆ కప్పుతో ఒక హాఫ్ కప్పు వాటర్ వేసాను. వాటర్ వేసి ఇందులో కలుపుకోవాలి. మళ్ళీ లూజ్ అయిపోయిందంటే మనకు ఉండలు వేయడానికి రాదు, ఆయిల్లో అంతా స్ప్రెడ్ అయిపోతుంది. ఇలా కలుపుకొని బాగా మిక్స్ చేసుకొని కావాలంటే ఇందులోకి ఒక 3 స్పూన్స్ వేసుకోవచ్చు, ఏది మైదా పిండి. నేను వేయడం లేదు, ఓన్లీ బియ్యం పిండి మాత్రం వేసాను. తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదంతా ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాత మనకు పిండి ఎంత కంటెన్సెన్సీ ఎంత ఉండాలో అంత మాత్రమే వేసుకోవాలి వాటర్. మళ్ళీ ఎక్కువ వేసుకున్నామనుకో లూజ్ చూడండి అలా ఉండాలి. మనం ఆయిల్లో వేయడానికి వీలుగా చూసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పిండి ఒక 5 minutes పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటే అది కాగే లోపల ఇది కొంచెం పిండి ఇలా ఆయిల్ పెట్టుకొని ఇది బాగా వేడెక్కాక ఇందులోకి మనము చిన్న ఉండలుగా వేసుకుందాం. చిన్నటి వేసుకుంటే లోపల కూడా బాగా బాయిల్ అవుతుంది. అది వేసి కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాం అనుకోండి, తినడానికి బాగుంటుంది. మనం క్రిస్పీగా బాగుంటుంది. టేస్ట్ కూడా బాగుంటాయి ఇవి తినడానికి. పిల్లలకి బ్రేక్ఫాస్ట్కైనా చేయొచ్చు, లంచ్లోకి ఏమి సైడ్ డిష్ లాగా పెట్టుకోవచ్చు, ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తినచ్చు. వీటిని బాగుంటుంది. మనం ఇడ్లీ పిండి మిగిలిపోయింది అని బాధపడకుండా ఇలా చేసుకోవచ్చు. నేను పిండి మిగిలింటే కొద్దిగా తీసి పెట్టినాను, ఆ పిండిని ఇప్పుడు చేస్తున్నాను. అందులో కొద్దిగా బియ్యం పిండి వేసుకున్నామంటే బాగా క్రిస్పీగా వస్తాయి. చూడండి, అట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసుకోవాలి. చిన్న ఉండల్లాగా వేసుకున్నామనుకోండి బాగా కాలుతుంది. పెద్ద వేస్తే లోపల అలానే ఉంటుంది. కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి పైన మాత్రం త్వరగా బాగా బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది, లోపల అలానే పచ్చిగా ఉన్నట్టు ఉంటుంది. అందుకోసమే నిదానమైనా కూడా కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టి వీటిని కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న వాటిని చూడండి ఇంకా కాలుతుంది. కొద్దిగా లేట్ ప్రాసెస్. మనం తొందరగా తీసేసినామనుకోండి అది సరిగా బాయిల్ అవ్వకపోతే టేస్ట్ బాగుంటుంది కదా. ఇప్పుడు వీటిని తీసుకుందాము. చూడండి బాగా ఇలా ఆయిల్ ఇంకా ఇలా పొంగుతూ ఉంది కదా, అది ఆగిపోయిన తర్వాత తీసేద్దాం. అలా ఇప్పుడు తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని ఇలా బాగా వచ్చినాయి. మనం ఆనియన్స్ వేసాం కాబట్టి రౌండ్గా లేకుండా వచ్చాయి. లేకుంటే ఆనియన్స్ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇందులో మీ టేస్ట్ని బట్టి మీరు ఎన్ని ఆనియన్స్ వేసుకుంటారో అన్ని వేసుకోవచ్చు.
నేను 2 ఆనియన్స్ మాత్రమే వేసుకున్నాను. వేసి ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత దీనికి కాంబినేషను నేను టమోటా చట్నీ తీసుకున్నాను. మీరు ఏదైనా టమోటా సాస్తో అలా తీసుకోవచ్చు. టమోటా చట్నీ చేసి దాంతో తీసుకుని టమోటా చట్నీ కూడా ఇందులోకి బాగుంటుంది. చూడండి ఇప్పుడు బాగా వచ్చాయి. ఇప్పుడు ఈ టమోటా చట్నీ కాంబినేషన్ వీటికి సూపర్గా ఉంటుంది. తిన్నామంటే వేడివేడిగా తింటే బాగుంటుంది టేస్ట్. చూడండి బాగా క్రిస్పీగా బాగున్నాయి. వీటిని ఇలా తీసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి.